మీరు చూస్తున్నారు మెక్సికో దేశం యొక్క మయాన్ల నాగరికతని. భారతదేశంలో హిందువుల నాగరికత, ఈ మయాన్ల నాగరికత ఒకేలా ఉంటుంది. వెరీ గుడ్. మీరు చూడబోతున్నారు వెనిస్ ఆఫ్ మెక్సికోని. మొక్కజొన్న ఎక్కడ పుట్టిందో తెలుసా? ఈ మెక్సికో దేశంలో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తివానా, మెక్సికో. సో మనం ఈ తివానా, ఈ అమెరికా మెక్సికో సరిహద్దు బోర్డర్ నుంచి మనం ఇప్పుడు మెక్సికో యొక్క రాజధాని మెక్సికో సిటీకి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి సెంట్రల్ అమెరికా ఏదైతే గోతిమాలా, బెలీజు, హందూరస్, నికరాగ్వా ఇవన్నీ సెంట్రల్ అమెరికా దేశాలన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ప్రపంచపు 7వ వింత మయాన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఇంకా చాలా కంకూన్ అని మంచి మంచి ప్రదేశాలకైతే వెళ్ళబోతున్నాం. ముందు ఫ్లైట్ ఎక్కి మెక్సికో రాజధానికి మెక్సికో సిటీకి వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ అయితే గట్టిగా లైక్ కొట్టండి. ఈ మెక్సికో దేశం రాజధానిలో హాస్టల్ చూడండి ఎంత బాగుందో. 800 రూపాయలకి. ఇదంతా టెర్రస్ అనమాట. కింద చూపిస్తాను, మతిపోతుంది. ఇదంతా వాకిల్ అనమాట, అది కిచెను. మొత్తం కిచెన్ అంతా సామాన్లు వండుకోవచ్చు. ఇలా బాత్రూంలోకి వస్తే భలే ఉంది. రూమ్ అయితే సూపర్, ఇంకా అరగక్కర్లేదు, మాటలు లేవు. 6 ఉన్నాము. ఎంత బాగుంది, ముచ్చటగా రంగురంగులుగా. నా బెడ్ అది కంగాలి చేశాను, బట్టలన్నీ ఆరబెట్టుకొని. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెక్సికో రాజధాని మెక్సికో సిటీ నుంచి. సో మనం మొత్తానికి మెక్సికో దేశం యొక్క రాజధాని మెక్సికో సిటీలో ఉన్నాం. ఇది చాలా పెద్దదండి, చాలా చాలా బాగుంటుంది. మొత్తం ఒక 4 రోజులు ఈ రాజధాని అంతా తిరిగి మీకు చూపిస్తాను. పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. చెప్పడం మర్చిపోయాను, మన భారతదేశానికి హిందూ నాగరికత ఎలాగుందో ఈ మొత్తం ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న కెనడాకి చరిత్ర లేదు, అమెరికాకి చరిత్ర లేదు, కానీ ఈ మెక్సికోకి నాగరికత ఉంది. అదే మయాన్ల నాగరికత. అది మీకు చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ దేశం చాలా కనిపెట్టింది, అవన్నీ కూడా చెప్తాను. పూర్తిగా వీడియో చూడండి. ఓకే, సో మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి సిటీ సెంటర్ అండి. మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో హిందువుల నాగరికతని మన బ్రిటిషర్స్ వచ్చి ఎలాగైతే క్రైస్తవాన్ని తీసుకొచ్చారో వీళ్ళకిన్న మెక్సికో దేశంలో ఉన్న మయానా నాగరికతలకి స్పానిష్ ప్రభుత్వాలు క్రైస్తవాన్ని తీసుకొచ్చాయి. సో ఇది చర్చ్ అనమాట. మొత్తం చాలా పురాతనంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుంటుంది. వీడియో మిస్ కాకండి. భారతదేశం నాగరికత, ఈ హిందువుల నాగరికత ఒకేలా ఉంటుంది. మీరే అంటారు చివరాఖరిలో. నేను చెప్పాను భారతదేశం నాగరికత, ఈ మయాన్ల మెక్సికో నాగరికత ఒకేలా ఉంటుందని. సో ఇప్పుడు వీళ్ళు నాకు దిష్టి తీస్తున్నారు, ఎందుకంటే బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ పోతుందట. సో తీయించుకుందాం. ఓకే, వీళ్ళ ఆచారాలు చూసుకుంటే అంటే మన ఆచారాలకి దగ్గరగా ఉంటాయి. దిష్టి తీయడం, దేవుళ్ళు, దెయ్యాలు అనే మయాన్ల నాగరికతలో ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకున్న దేవుళ్ళని ఆవహించి మనిషికి పెట్టిన దయ్యాలని, చెడుపుల్ని వీళ్ళైతే తొలగిస్తారనమాట. చాలా బాగుంటుంది. అంటే మనలాగా మనోళ్ళు ఎలా చేస్తారో వీళ్ళు కూడా మొత్తం ఆకులు, ఆలమ్మలు, సాంబ్రాణి, ఇంకా శంఖాలు, అబ్బో ఒకటేంటి చాలా రకాలు చేశారు. నాకు నెగిటివ్ ఎనర్జీ చాలా ఉందంట, అదంతా తీసేశారు వీళ్ళు. మీరు చూసుకుంటే వీళ్ళ నాగరికతలో బంగారాన్ని ఎంతగా వాడు. ఇక్కడ నుంచి ఆ కొస వరకు దగ్గర ఒక 100 బంగారు దుకాణాలు అనమాట. అన్ని బంగారు దుకాణాలు బాగా వాడేవారు. బంగారాన్ని వీళ్ళు ఓరో అంటారు. ఇదిగోండి ఇవన్నీ బంగారు దుకాణాలు. ఈ కొస నుంచి ఆ కొస వరకు. అదిగోండి ORO అంటే బంగారం అని అర్థం స్పానిష్లో. ఇప్పుడు మనం సిటీ సెంటర్లోకి వెళ్ళామన్నమాట. న్యూయార్క్ నగరంలా ఉంటుంది. టైం ల్యాప్స్ పెడతాను చూడండి, మంచి మ్యూజిక్తో. చాలా చాలా అందంగా ఉంటుంది.
మ్యూజియం అండి వీళ్ళకి, చాలా బాగుంది. లోపల రికార్డ్ చేయొద్దని అన్నారు కానీ నైలెంట్గా వేసేస్తున్నారు తరువు. ప్రాబ్లం ఏంటంటే అండి, నేను మ్యూజియంలో మీకు చూపిద్దాం అనుకుంటాను కానీ రికార్డ్ చేయనివ్వరు, వీడియోలు తీయనివ్వరు లోపల. అది ప్రాబ్లం. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రపంచంలో ఉన్న టవర్స్, ఇవన్నీ నేను మీకు చూపించాను. ఇప్పుడు మనం మెక్సికో దేశంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ పెద్ద టవర్ని నేను చూపించాలి. అక్కడి నుంచి సిటీ వ్యూ చాలా బాగుంటుంది. మొత్తానికి టవర్ పైకి అయితే వచ్చేసామండి. ఇక్కడి నుంచి మనం సిటీ చూస్తే ఆ అందమే వేరు, చాలా బాగా కనబడుతుంది. డ్రోన్ షాట్ అక్కర్లేదండి, చాలా బాగా కనబడుతుంది. చూసారా ఎంత బాగుందో సిటీ, సూపర్ ఉంది కదా. మనం అక్కడి నుంచి వచ్చామండి, అదిగోండి అక్కడి నుంచి వచ్చాం, అదంతా నడుచుకొని వచ్చాం. చూసారా, అది మనం చూసింది ఓపెనింగ్ షాట్. అదిగో అదిగో అది మనకి సిటీ అంతా కనబడుతుంది అంతే, సిటీ అంతా కనబడుతుంది. దానికోసమే రావడం అంతే తప్ప ఇంకేం ఉండదు. ఈ టవర్లు ఎక్కితే సిటీ అంతా కనబడుతుంది మీకు. బాగుందండి, ఇప్పుడు వరకు మెక్సికో సిటీ అయితే చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. సో ఏంటంటే ఆగస్ట్ వీళ్ళకి ఇండిపెండెన్స్ డే ఉందండి, అందుకు పూర్తిగా సెక్యూరిటీతో ఉన్నారు వీళ్ళంతా. మీకు కనబడుతుంది మెక్సికో దేశంలో ప్యాలెస్ అండి, చాలా పెద్ద ప్యాలెస్. మనకి మైసూర్ ప్యాలెస్ అవి ఎలా ఉంటాయో అలా మెక్సికో దేశంలో ప్యాలెస్ అనమాట. లోపల ఏముంటాయంటే కనుక ఆర్ట్స్ ఇప్పుడు పెట్టారు, అంటే చిత్రీకరించడం, మోనాలిసా పెయింటింగ్స్ అంటారు కదా, అలాంటి పెయింటింగ్స్, కళాఖండాలు అన్నీ లోపల పెట్టారు. లోపల వీడియో తీయడానికి అయితే అవదా అన్నారు, కానీ మీరు పైనుంచి కూడా చూసారు, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. బస్సు బాగుందండి, చాలా బాగుంది. 40 నిమిషాల జర్నీ, 40 నిమిషాల జర్నీకి 30 రూపాయలు తీసుకున్నాడు. ఎందుకంటే కండక్టర్ లేడు కదా, జస్ట్ ఈ కార్డు పెట్టేసి ఎక్కిపోవడమే. బాగుంది, చాలా బాగుంది, క్లీన్గా ఉంది, తక్కువ డబ్బులు. నిజంగా భలే ఉందండి ఫెసిలిటీ. ఒక్క కార్డుతోని మొత్తం ఈ ట్రైన్ ఎక్కి మంచి లొకేషన్కి వెళ్ళబోతున్నాను. నిజంగా అద్భుతం అండి జర్నీ, మీరు నమ్మరు. ఆల్మోస్ట్ నాకు 30 రూపాయలు తీసుకున్నారు అరగంట జర్నీకి. మొత్తం 1.5 అవర్ జర్నీకి దగ్గర నాకు ఖర్చు అయింది 60 రూపాయలు. చూడండి, ట్యాక్సీ నాకు 1500 అడిగారు, కానీ 60 రూపాయలతో వచ్చాను కదా, ఇంకా ట్యాక్సీ కన్నా స్పీడ్గా వచ్చాను నేను. అలా ఉంటే సామాన్యుడు ఎప్పుడు బాగుంటే దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. మీకు పర్ఫెక్ట్ ఎందుకు సామాన్యుడు బాగుండాలండి అంటున్నారు అంటే, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి హుండీ ఉంది. తిరుపతి హుండీలోని డబ్బున్నోడు 100 కోట్లే వేస్తారు, కానీ సామాన్యుడు 900 కోట్లు వేస్తున్నాడు, అంతే కదా. కానీ మన భారతదేశంలో ఏం జరుగుతుందంటే, సామాన్యుడికి పట్టణం తక్కువ కట్టి డబ్బున్నోడికి అడుగులకి మడుగులు ఎత్తుతారు. అది తెలియదు బిజినెస్. ఏ దేశమైనా బాగుండాలి అంటే సామాన్యుడు ఆనందంగా ఉండాలి, సౌకర్యంగా ఉండాలి. చూసారా, ఇదే ఎగ్జాంపుల్ మెక్సికో. ఇదొక్క కార్డుతోని మొత్తం అంతా తిరిగేస్తున్నాం, సూపర్ ఉంది. ఇన్ని బస్సులు ట్రైన్లు మారి ఎక్కడికి వచ్చానంటే కోచిమిల్ అనే ఒక అద్భుతమైన లొకేషన్ అండి. నేచర్ భలే ఉంటుంది, పడవల మీద నదుల్లోకి వెళ్తారనమాట. ఇది మినీ వెన్నీస్ అని అంటారు, ఇక్కడ మెక్సికోకి మినీ వెన్నీస్ అని అంటారు. మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇప్పులోకి ఎక్కే ముందు అందరూ బీర్లు తీసుకెళ్తారు. మనకి బీర్ అలవాటు లేదు కాబట్టి కోకోనట్ మిల్క్తో తయారు చేసిన కోకోనట్ జ్యూసు చాలు. ఎండ మామూలుగా లేదు, చంపేస్తుంది ఎండ. మన పడవ మనం తీసుకుంటూ వెళ్తున్నాం, మరి మామూలుగా ఉండదు పత్తి వ్యాపారం. కోకోనట్ జ్యూస్ ఇది నువ్వేనా, మరి డబ్బులు ఇచ్చింది నీకు, నువ్వే అనాలి, నాతో చేంజ్ చేస్తాను నువ్వని. బాగుంది, చాలా బాగుంది, సూపర్. మిల్క్ అయితే భలే ఉంది. ఎండ మామూలుగా లేదు. మొత్తం పార్టీలు అండి, మొత్తం పార్టీలు అనమాట. చాలా హడావుడిగా ఉంటుంది. అందరూ డ్యాన్సులు గట్టా తాక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ గ్రూపులతో వస్తున్నారు. పార్టీలు మామూలుగా లేదు, గుంటలతో మందు పార్టీ చూసారా, మామూలుగా లేదు, గుంటలతో. వెరీ గుడ్. లా ఇండియా, దిమ్మే లా ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. పార్టీలు, పుట్టినరోజులు అన్ని ఇందులోనే, అన్ని మామూలుగా లేవు. మామూలుగా లేదు, డాన్సులు డాన్స్ చేయండి, బయలుదేరా ఇండియా. పత్తి వ్యాపారం అయితే మామూలుగా లేదు, ఒక్కొక్కటి చాలా బాగుంది, నిజంగా సూపర్ ఉంది. మెక్సికోలోని వెనీస్ ఇక్కడ మొత్తం అన్ని అమ్మేస్తున్నారు వాళ్ళు. అదిగో అయ్యేది పానీపూరీలు అవేవో మొత్తం టట్టులాలు అన్ని అమ్ముతున్నారు. ఆయన ఆ జనపోతులు రా, మొత్తం దుకాణాలు, అదిగోండి ఈ షాపులు, మాస్కులు అవి అన్నీ అమ్ముతున్నారు. ముచ్చో సింపుల్ అండి, నది మీద జీవితం అంతే.
ఇక్కడే బర్త్డేలు అన్నీ ఇక్కడే, అన్ని ఇందులోనే. బాగుందా? రెస్టారెంట్ ఇది రెస్టారెంట్. టీమ్స్ ఉంటారనమాట, నీ పడవలోకి వచ్చి నేను ఎంటర్టైన్మెంట్ చేస్తారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అంటే రన్నింగ్లో ఉండి నీకు మ్యూజిక్ అందిస్తుంది, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. రన్నింగ్లో మ్యూజిక్ షిప్ నేను చెప్పాను కదా, రన్నింగ్లో మ్యూజిక్ అందిస్తారు రన్నింగ్లో. చాలా బాగుందండి, పెద్ద టూరిస్టిక్ ప్లేస్ అనమాట ఇది. సూపర్, పెద్ద టూరిస్టిక్ ప్లేస్, చాలా చాలా బాగుంది. అందుకే ఎంత జనం తండోపు తండాలుగా ఉన్నారు. మన పత్యాపారాలు అన్నీ అయిపోయి వెళ్ళి ఇండియా రెస్టారెంట్ మంచి నెంబర్ 1 అనమాట. గట్టిగా వెళ్ళి కుమ్మేద్దాం. ఓకే, సెట్టింగ్ బాగుంది. అప్పడాలు ఇచ్చారు, నాన్ ఇచ్చారు, రోటీ ఇచ్చారు, దాల్ తడకా ఇచ్చారు, మొత్తం 4 రకాల చట్నీలు, లస్సీ. బాగుంది పత్యాపారం. ప్రశాంతంగా తిందాం. అవునట్లు మెక్సికో ఫుడ్ రుచులు అయితే, మెక్సికో దేశం చాలా పెద్దది. మెక్సికో రుచులు చివరాకర్లో పెడతాను, మర్చిపోకుండా. సూపర్ డూపర్ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఈ కుక్క పిల్ల కనిపెట్టింది ఇక్కడ, ఎక్కడ పుట్టింది? నవ్వుడే సింబా. సింబా ఈ చిన్న కుక్క పిల్లలు చూడడానికి ఇంత ఇక్కడే ఉంటాయి, ఇక్కడ పుట్టే, మెక్సికోలోనే పుట్టే, కనిపెట్టారు. ఇంత ఉంటాయి కానీ చాలా కాస్ట్లీగా. సింబా సింహం అట చూడడానికి ఇంత ఉంది. ప్రపంచంలో అతి చిన్న కుక్క జాతి నువ్వు, నీకు అంత కోపమా? ఇది ఇక్కడ మెక్సికో షాపింగ్ మాల్ అండి. ఎంత పెద్దది ఉందో చూడండి బిల్డింగు. ఓడి అమ్మ, అదేదో పెద్ద టైంలా కట్టారు, ఏదో పెద్దది కట్టారు, చాలా బాగుంది. అదిగో ఇదేంటంటే మెక్సికన్ రెవల్యూషన్ అని చెప్పి 1900లో జరిగింది. అక్కడ అప్పుల్లో ఒక నియంత ఉండేవాడు. ఆ నియంతతో పోరాడి మెక్సికన్ ప్రజలు విజయాన్ని సాధించారు. సో దానికి చిహ్నంగా ఇదైతే కట్టారు. మీకు చూస్తున్నారు కదా, రెవల్యూషన్ ఆఫ్ మెక్సికన్ అని అంటారనమాట. ఇది పెద్ద ఫేమస్ ప్లేసు. ప్రజెంట్ అయితే దీన్ని మ్యూజియం చేసేసారు. సో ఇదేంటంటే ఇది సెంటర్ అండి, అంటే సిటీకి మధ్యనున్న సెంటర్ అనమాట. 5 స్టార్ హోటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. దీనికి గల కారణం ఏంటంటే అగ్రరాజ్యం అమెరికా పక్కన ఉన్న దేశం అవ్వడం వల్ల. సో ఇప్పుడు మన కూలీలు అందరూ దుబాయ్ తర్వాత గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి ఎలాగైతే సంపాదించామో, సో ఇక్కడ ఉన్న కూలీలు అందరూ అమెరికా వెళ్ళి చిన్న చిత్తగా సంపాదించి సో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే నిర్మించారు. మీకు చూపిస్తాను చూడండి, చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. గుడ్ ఈవినింగ్ అండి. కాఫీ పడిపోతే మనకు బుర్ర పనిచేయదు. అవును, చెప్పడం మర్చిపోయింది. మెక్సికో యొక్క కరెన్సీ వచ్చేసి పైసో. ఇదిగోండి పైసో అనమాట. సో ఒక పైసో వచ్చేసి 4 రూపాయలు నడుస్తుంది. అంటే ఒక పైసో 4 రూపాయలు. ఇది 2000 రూపాయల నోటు కింద. బాగుంది కదా. ఇది అండర్ గ్రౌండ్ ట్రైన్లు అనమాట, లోపలిది. ఇది అండర్ గ్రౌండ్, స్పీడ్కి వెళ్తాయి. ఇప్పుడు సిటీకి వెళ్ళి నైట్ వెర్షన్ చూద్దాం. ఓకే, బాగుంది కదండి సిటీ సెంటరు. నైటు సూపర్, ఫ్లాగ్ ఎగురుతుంది, వర్షం గట్టిగా పడుతుంది అండి. గడిచిన 8 రోజులుగా ఇదే పత్తి వ్యాపారం. పొద్దునంతా ఎండ, రాత్రంతా వర్షం, చచ్చిపోతున్నాం రోజును. సిటీ సెంటర్ మటు కలకల్లాడుతుంది మొత్తం అంతా రాత్రి. బాగుంది నైట్, చాలా బాగుంది. కలకల్లాడుతుంది స్ట్రీటు, భలే ఉంది నైట్, చాలా బాగుంది. దీనికోసం చాలా దూరం నడిచి వచ్చాను. ఎలా ఉందండి మెక్సికో దేశం యొక్క రాజధాని మెక్సికో సిటీ అందాలు? చాలా బాగున్నాయి నిజంగా. ఈ వీళ్ళ మయాన్ల నాగరికత చాలా గొప్పది. ఆ పచ్చిమిరపకాయ పుట్టింది ఇక్కడే, ఆ కార్ను మొక్కజొన్న పుట్టింది ఇక్కడే, కలర్ టీవీ పుట్టింది ఇక్కడ. చాలా ఈ నాగరికతల నుంచి చాలా పుట్టాయి. తిరిగి నెక్స్ట్ వారం శనివారం సాయంత్రం మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, మెక్సికో దేశం రాజధాని మెక్సికో సిటీ నుంచి. జై హింద్.